నమస్కారం అండి. మీ పేరు? రామకృష్ణ. మీది ఏ నియోజకవర్గం అండి? చంద్రపూడి నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా సొంగ రోషన్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి, అలాగే ఖమ్మంపాటి విజయరాజు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. రాబోయే 10 రోజుల్లో మనకు ఎలక్షన్లు అనేవి జరుగుతున్నాయి. సో మీ అభిప్రాయం ప్రకారం ఈ రాబోయే ఎలక్షన్ లో ఎవరు వస్తే మీకు బాగుంటుంది అనుకుని ఫీల్ అవుతున్నారు? మాకు సొంగ రోషన్ కుమార్ గారు అయితే బాగుంటుంది. అది ఎందుకండి? ఎందుకంటే ఆయన మాలో కదంతా మధ్య తిరుగుతాం. ఓకే, ఎన్ని తెలుస్తున్నారు. ఆయన తెలిసిన వ్యక్తి, మాకు మధ్య పనులు చేసిన మాకు అండగా ఉన్నారు. సో మీకు ఆయన దగ్గరకు ఉన్నారు కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది. ఓకే, దాంతో పాటు మిగతా ఖమ్మంపాటి విజయరాజు గారు ఉన్నారు. పరిచయం లేదండి, తెలియదండి. ఓకే, ఒకవేళ మీరు టీడీపీ క్యాడర్ నుంచి కానీ సొంగ రోషన్ కుమార్ దగ్గర నుంచి ఏమన్నా లబ్ధి పొందింది ఏమన్నా? ఉందండి, మాకు ఏం జరిగింది, కొంత హెల్ప్ చేశారండి. ఓకే, గారు రూపంగా హెల్ప్ చేశారండి. ఓకే, మాకు వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారండి. సెల్లు విషయంలో గానీ రౌడీజంగా చేశారు. చాలా సెల్లు డబ్బులు కట్టించుకున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పెట్టారు. దానివల్ల మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు రోషన్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా ప్రకటించారు. అవునండి, ప్రకటించిన దగ్గర నుంచి మీతో పాటు ఏమన్నా వస్తున్నారండి. మా ఎల్ఏళ్ళకి వస్తున్నారు, బజార్కి వస్తున్నారు. ఓకే, చిన్న ఎవరికైనా ఇబ్బందులు జరిగినా సరే, మన మధ్య ఒక ఆయన మీదగా దౌర్జన్యం వెళ్ళినా సరే ఆయన వచ్చి అండగా ఉన్నారు. ఓకే, అలా 10 బజార్కి వచ్చి గ్రామానికి వచ్చి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? సొంగ రోషన్ కుమార్ గారు అండి. మీ పేరు? వెంకటేశ్వర. మీది ఏ గ్రామం అండి? నరసింగపురం. ఏ నియోజకవర్గం వస్తుంది? చింతలపూడి నియోజకవర్గంలో మనకి ఎన్డీఏ కూటమి నుంచి సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే వైసీపీ నుంచి ఖమ్మంపాటి విజయరాజు గారు పోటీ చేస్తున్నారు. సో మీరు టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారికి ఓటేస్తారా, లేదంటే ఖమ్మంపాటి విజయరాజు గారికి ఓటేస్తారండి? రోషన్ కుమార్ గారికి ఎందుకు ఓటేస్తారండి? వరకు ఆయన కరోనాలో ఆయన తిరిగాడు, చేశాడు. ఓకే, ఆయనకే వేద్దామని. అంతకుముందు ఎమ్మెల్యే ఏం చేయలే. ఓకే, ఒకసారి చూసా ఎలక్షన్ ముందు. మళ్ళీ ఇప్పుడు వరకు చూడలే నేను. సో విజయరాజు గారికి ఎందుకు ఓటేయాలి అనుకుంటున్నారండి మీరు? ఇంకెందుకు, ముందు చూసాక మళ్ళీ ఆయనకి ఎత్తే వేస్ట్ కదా అని. ఓకే, ఇది రోషన్ కుమార్ గారికి ఓటు. మీ పేరండి? నా పేరు డోలా సీన్ అన్న. ఓకే, మీది ఏ నియోజకవర్గం అండి? చింతలపూడి నియోజకవర్గం. ఓకే, చింతలపూడి నియోజకవర్గం నుంచి సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే ఖమ్మంపాటి విజయరాజు గారు పోటీ చేస్తున్నారు. మీ ఓటు ఎవరికి వేస్తారండి? మా ఓటు సొంగ రోషన్ కుమార్ గారికి వేస్తాను. ఎందుకన్నా? ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు చాలా హెల్ప్ చేశారన్న. ఓకే, నాకే కదా, నాలంటి వాళ్ళకి చాలా మంది హెల్ప్ చేశారన్న. ఓకే, అందుకని వేద్దాం అనుకున్నాను. ఏ రకమైన హెల్ప్ చేశారన్న మీకు? నా కాలు ఇరిగినప్పుడు సరుకులు పంపించారన్న. 6 నెలల్లో విజయవాడ వెళ్ళటానికి కారు కిరాయి కూడా పెట్టించుకున్నారు. ఆయన మంచితనాన్ని బట్టి సొంగ రోషన్ కుమార్ గారికి వేద్దాం అనుకుంటున్నాం అన్న. ఓకే, వైసీపీకి ఎందుకు ఓటేయకూడదు అనుకుంటున్నారన్న? వాళ్ళు మాకు ఏ హెల్ప్ చేయలేదన్న. ఎలేజ గారు అప్పుడు పదవిలో ఉండి కూడా మాకు హెల్ప్ చేయలేదన్న. సొంగ రోషన్ కుమార్ గారు పదవులు లేకపోయినా కానీ మాకు హెల్ప్ చేశారన్న. ఓకే, అందుకే గెలిపిద్దాం అనుకుంటున్నాం అన్న. ఓకే, ఇంకా సొంగ రోషన్ కుమార్ గారి గురించి మీకేం తెలుసు అన్న? ఆయన మంచితనం, ఆయన విద్యావంతుడు కన్నా ఏదన్నా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారన్న. ఓకే, ఆయన సొంత డబ్బులే పెట్టుకున్నారన్న. ఓకే, పదవులు లేకపోయినా కానీ. ఓకే, అందుకేనన్నా. సో నేనే కాదు, నాతో పాటు చాలా మందిని వేపిద్దాం అనుకుంటున్నాను నా ఓటు. ఓకే, సో రాబోయే 10 రోజుల్లో మనకి దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో మీ ఓటు అయితే సొంగ రోషన్ కుమార్ గారికి రన్న. ఓకే, థ్యాంక్ యూ. ఆయనకే వేద్దాం అనుకుంటున్నాం అన్న. ఓకే, మా ఇంట్లో మొత్తం అంతేనన్న. వాళ్ళకి మా చుట్టాలను కూడా ఏమని చెప్తాను అన్న. ఓకే, మీ పేరు? మీరు ఏ నియోజకవర్గం? చింతలపూడి నియోజకవర్గం టీడీపీ పార్టీ తరఫున సొంగ రోషన్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖమ్మంపాటి విజయరాజు గారు పోటీ చేస్తున్నారు. మీ ఓటు ఎవరికి వేస్తారమ్మా? నా ఓటు రోషన్ కుమార్ గారు. ఎందుకండి? ఆయన అంటే అభిమానం అండి. మా నాన్నగారు చనిపోయినప్పుడు నా ఇంటికి వచ్చి నన్ను పలకరించి నాకు సహాయం చేసి వెళ్ళారండి. ఓకే, అందుకని. ఇంకేమన్నా చేశారమ్మా? చేశారండి. మన మా బాబు కూడా బాగున్నప్పుడు వచ్చి సహాయం చేసి మా బాబుని చూసి వెళ్ళారండి ఇంటికి వచ్చి. ఓకే, మరి వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేరమ్మా? ఆయన కానీ ఏమండి, ఎందుకనంటే నాకు ఆపదలు ఆదుకున్నదే అన్నయ్య గారు. అందుకని ఆ అభిమానంతో నా పిల్లలిద్దరూ నేను కూడా ఆయన్నే నమ్ముకున్నాము. ఆయనకే వేస్తాము. నాకు ఏ కష్టం వచ్చినా ఆయన్నే వస్తాడు అన్న నమ్మకంతో వేస్తాను ఓటు. సో రాబోయే ఎన్నికల్లో మీ ఓటు అయితే ఏ క్యాండిడేట్ వేస్తారు? రోషన్ గారికి, పుట్టా మహేష్ గారికి 100% వేస్తాం. ఇంకోటి, బీసీలకి ఎంత అన్యాయం చేశారంటే ఈ గవర్నమెంట్ వచ్చాక, ఈ రోజున మా షాపులో 2 కుర్చీలు ఉన్నాయంటే ఆ 2 కుర్చీలు కూడా చంద్రబాబు గారు ఇచ్చిన కుర్చీలు.
ఫెడరేషన్ లోన్లు ఇచ్చారు నాయి బ్రాహ్మణులు. ఒక 15 మంది ఉన్నారంటే 15 మంది గ్రూప్ కట్టుకొని ఒక లోన్ లాగా పెట్టుకుంటే వాళ్ళకి 30 లక్షల రూపాయలు లోన్లు ఇచ్చారు. అలాగే బీసీలకి అనేక పథకాలు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఈయన వచ్చాక ఒక బీసీ ఎస్సీలకు అందరికి కూడా మొత్తం కూడా లోన్లు కానీ సబ్సిడీ రుణాలు కానీ ఒక్కటి కూడా ఇవ్వకుండా తీసేసేసి వాళ్ళకి 10,000 వేసా వీళ్ళకి 10,000 వేసా అన్నారు. 10,000కి కూడా నేను ఒక రీజన్ చెప్తున్నాను. మాకు షాపులకి 10,000 వేస్తానంటున్నారు. మా 1,20,000 షాపులు ఉన్న స్టేట్లు 1,20,000 షాపుల్లో ఒక సంవత్సరం 20,000 వేశారు, ఒక సంవత్సరం వచ్చేపాటికి 30,000 వేశారు, ఒక సంవత్సరం 25,000 వేశారు. అంటే కనవాడ షాపుల వాళ్ళకి ఎయిరా ఒక్కొక్క షాపులో 3-4 పని చేస్తారు. వాళ్ళకి అసలు అయితే లేనే లేదు. ఫస్ట్ గద్దెనెక్కేటప్పుడు అయితే మేము అందరికి కూడా 10,000 కాడికి వేస్తాం, నిధులిస్తాం అన్నారు. ఇంకోటి నాయి బ్రాహ్మణులకి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, ఎమ్మెల్యే ఇస్తానని చెప్పేసి ఏలూరు సభలో గట్టిగా చెప్పారు. ఎక్కడ ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎక్కడ ఎమ్మెల్యే ఇచ్చారని చెప్పేసి నేను ఈ రోజు కూడా అడుగుతున్నాను. బీసీలకు మీరు చేసిన అన్యాయం అంటే అసలు ఎవరు కూడా బీసీలు ఓట్లు వేయరు వైసీపీకి. ఎందుకు వేయరంటే 100% మోసం చేసి ఈ నిధులన్నీ తీసుకెళ్లి వాళ్ళకి 10,000 వీళ్ళకి 10,000 వేయటం ఏంటి? ఎస్సీ నిధులు కానీ బీసీ నిధులు కానీ తీసుకెళ్లిపోయి మీరు వాళ్ళకి 10,000 వీళ్ళకి 10,000 వేయటానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయని చెప్పి తీసేశారు. 100% ఎస్సీలు కానీ బీసీలు కూడా వేయరు. సో రాబోయే కాలంలో 2024 ఎన్నికల్లో మీ ఓటు అయితే చంద్రబాబు గారిని సీఎం గా చూస్తాం, ఇక్కడ రోషని గారిని ఎమ్మెల్యేగా చూస్తాం, పుట్టా మహేష్ గారిని ఎంపీ గారిని చూస్తాం. పేరు గన్నం ప్రియాంక మీ దేవురమ్మ? చింతలపూడి నియోజకవర్గం. ఓకే, మీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ పార్టీ నుంచి సొంగ రోషన్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఖమ్మం పార్టీ విజయరాజు గారు పోటీ చేస్తున్నారు. మీ ఓటు ఎవరికి వేస్తారమ్మా? రోషన్ కుమార్ గారు. ఎందుకని? రోషన్ కుమార్ గారు వచ్చినప్పుడు మాకు ఏమన్నా ఆర్ట్ వస్తే ఇప్పుడే మాకు సాయం చేస్తున్నారు. ఆయన పదవిలోకి వస్తే ఇంకా మాకు ఏ అవసరాలు వస్తాయో, ఏ సమస్యలు వస్తాయో మాకు పరిష్కారం చేస్తారని మేము అనుకుంటాం. మరి వైసీపీకి ఎందుకు వేయరమ్మా? ఆయన వాళ్ళు వచ్చాక మాకు ఏం చేయలేదు. ఇప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అంటున్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్లకు వెళ్తే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే 10,000, 20,000 అడుగుతున్నారు. మాకు తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ 10,000, 20,000 ఎలా పడతారు? అదే రోషన్ కుమార్ గారు వస్తే మాకు అన్ని చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే ఆ నమ్మకంతో ఓటేద్దాం. నమస్కారం అండి, మీ పేరు? నల్లగోపు సాయిరాజ్ అండి. మీది ఏ నియోజకవర్గం అండి? చింతపూడి నియోజకవర్గం. మీకు చింతలపూడి నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే వైసీపీ అభ్యర్థిగా ఖమ్మం పార్టీ విజయరాజు గారు పోటీ చేస్తున్నారు. మీకు వచ్చే ఎలక్షన్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము సొంగ రోషన్ గారు వస్తే బాగుంటాం. అది సొంగ రోషన్ కుమార్ గారు వస్తే ఎందుకు బాగుంటుంది అనుకుంటున్నారండి? చాలా మంచి వ్యక్తి. ఓకే, ఆయన చేద్దారని అనుకుంటున్నామండి. ఓకే, రోషన్ కుమార్ గారికి ఈ 5 ఏళ్ల కాలంలో ఏమైనా తిరిగారా మీ ఏరియాలో? కరోనా అప్పుడు బాగా సహాయం చేసి అన్నారు, కానీ మేము ఎప్పుడు చూడలేదండి. మేము సీట్ వచ్చిన కాడి నుంచి ఆయనతో పరిచయం ఆయనతో మొదలు పెట్టాము. ఆయనతో మేము తిరుగుతున్నాం. అంటే ఇక్కడ ఈ గ్రామం, ఈ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తులేనా? అవును. మీది ఇక్కడ ఈ షాప్ మీరే స్వతహాగా చేసుకుంటుంటారా? మీరు ఏదైనా పార్టీలో ఉన్నారా, లేదు ఇండిపెండెంట్ గా, అంటే న్యూట్రల్ పీపుల్ గా ఉన్నారా మీరు? నేను పార్టీలో ఉన్నాను. ఏ పార్టీ అన్నా మీరు? జనసేన పార్టీ. జనసేన. ఓకే, మరి ఇక్కడ మీ జనసేన అభ్యర్థి టికెట్ ఇవ్వలేదు, ఎన్డీఏ కూటమి నుంచి మన సొంగ రోషన్ కుమార్ గారికి ఇచ్చారు. మరి మీ జన సైనికులు సపోర్ట్ చేస్తున్నారా? పక్కా చేస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీకి చెప్తే ఆ పార్టీకి మేము ఖచ్చితంగా చేస్తాం. ఓకే, మన గ్రామం అంటే మీ నియోజకవర్గం మొత్తంగా చూసుకుంటే జనసేన ఇన్ఛార్జ్ సపోర్ట్ లేకుండానే రోషన్ కుమార్ గారు తిరుగుతున్నారు, జనసేన ఇన్ఛార్జ్ సపోర్ట్ ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారా? అదంతా ఫేక్ అన్న. జనసేన ఇన్ఛార్జ్ గారు 175 నియోజకవర్గాలు ఎంతమంది ఇన్ఛార్జీలు ఉన్నా చేసినా చేయకపోయినా మా నియోజకవర్గం మా మేకయేశ్వరయ్య గారు పక్కాగా మీరు తెలుగుదేశం పార్టీ సొంగ రోషన్ కుమార్ గారితో పక్కాగా తిరగండి, ఆయన మనం గెలిపించుకోవాలి. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దీన్ని ఖచ్చితంగా మనం శిరసా వహించాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మేకయేశ్వరయ్య గారు. అన్న, ఇప్పుడు ఈ సొంగ రోషన్ కుమార్ గారు మీకు ఎన్నికల సమయంలో మాత్రమే తెలుసా? ఆయన ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు, లేదు అంత ముందు నుంచి కూడా మీకు ఏమైనా పరిచయస్తూ ఉన్నారా? నాకు పరిచయం అన్న, గత 10 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. ఎలా అన్న? అంటే ఏ విధంగా? ఆయన స్వచ్ఛంద సేవా సంస్థ ఒకటి ఉందన్న ఆయనకి. ఓకే, దాని నుంచి ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా టైంలో గానీ అంతకు ముందు టైంలో గానీ చేశారు. దానివల్ల తెలుసు. మరి ఎక్కువ శాతం మంది ప్రతిపక్షాలు సొంగ రోషన్ కుమార్ నియోజకవర్గంలో ఉండరు, యుఎస్ గెలిచిన తర్వాత మళ్ళీ దేశానికి వెళ్ళిపోతారని చెప్పి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అంటే మీరు నమ్మే దాని ప్రకారం అయితే మీరేమనుకుంటారు? అసలు ఆయనకి టికెట్ రాక్రతం నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన తరపున ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వెనక స్టెప్ వేయలేదు. ఎటువంటి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు అన్న? అంటే స్కూల్ పిల్లలకి ఏమైనా ఇవ్వడం కానీ, లేదంటే కరోనా టైంలో ఏమైనా ఆపదలో ఆదుకోవడం అలాంటివి ఏమైనా చేశారా? లేదంటే
కరోనా టైంలో ఆపదలు ఆదుకున్నారన్న. నెక్స్ట్ వచ్చేసి ఈ మామూలుగా ఆపరేషన్ అని కంటి ఆపరేషన్ అని ముసలోళ్ళకి ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, అవన్నీ చేపించారు. ఓకే. ఇప్పుడు ఎన్నికల ప్రచార శైలిని చూసుకుంటే రోషన్ కుమార్ గారి ప్రచార శైలి ఎలా ఉందన్న, మన విజయరాజు గారి ప్రచార శైలి ఎలా ఉందనుకుంటారు? రోషన్ గారి ప్రచార శైలి చాలా దూకుడుగా ఉంటదన్న. ఆయన మంచి యాక్టివ్ పర్సన్. మిగతా మన ప్రతిపక్ష నాయకులది కొద్ది స్లో. ఓకే, అంత లేదు. ఇక్కడ మీ గ్రామంలో ప్రచార పరంగా చూసుకుంటే రోషన్ కుమార్ గారు ఎన్నిసార్లు వచ్చి ఉండొచ్చు అన్న? ఈ ఎన్నికల సరళి స్టార్ట్ అయినప్పటి నుంచి చూసుకుంటే లాస్ట్ గడిచిన 2 నెలల్లో మీ గ్రామాన్ని సొంగ రోషన్ కుమార్ గారు ఎన్నిసార్లు విజిట్ చేస్తుంటారు? ఖమ్మం విజయరాజు గారు ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? మా గ్రామంలో రోషన్ కుమార్ గారు 4 సార్లు విజిట్ చేశారన్న ఈ గడిచిన 2 నెలల కాలంలో. ఓకే. మరి ప్రతిపక్ష పార్టీలన్నా? ప్రతిపక్ష పార్టీ ఒక్కసారి వచ్చారు అనుకుంటున్నా. అది కూడా గ్రామంలో ఆగల, వెళ్ళిపోయారు. మీకు ఎవరు గెలిచిన తర్వాత మీకు ఎవరు ఎక్కువగా అందుబాటులో ఉంటారు అనుకుంటారు? ఖమ్మం విజయరాజు గారు కామరకోటలో నేను ఎప్పుడు నిరంతరం ఉంటానని చెప్తున్నారు. రోషన్ కుమార్ గారు ఏమో స్థానికంగా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను కమిట్మెంట్లు ఇస్తున్నారు కదా. మీ పరంగా చూసుకుని మీకు ఎక్కువ ఎవరు అందుబాటులో ఉంటారు అనుకుంటారు? మాకు రోషన్ గారు అందుబాటులో ఉంటారు. ఆల్రెడీ చంద్రపూడిలో ఇల్లు తీసుకున్నారు రోషన్ గారు. చంద్రపూడిలోనే ఉంటారంట ఆయన. ఇంతకు ముందు ఎమ్మెల్యేలు జంగారెడ్డి కూడా అడ్డట్టు ఉన్నారు. నేను పక్కా చంద్రపూడిలో ఉన్నాను, చంద్రపూడిలోనే ఇల్లు తీసుకున్నాను. మరి రాబోయే ఎన్నికల్లో మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మా రోషన్ గారే గెలుస్తారు. రోషన్ గారే గెలుస్తారు. కాబట్టి రేపు ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ఈ నియోజకవర్గంలో? పక్కా కన్నా ఎన్డీఏ కూడా ఫస్ట్ సీట్ మాదే అన్న. థ్యాంక్ యూ అన్న.